ముప్పు పొంచి ఉంది అనే హెచ్చరికలే కాదు, పఠాన్కోట్లో ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి సైతం చేశారు. కానీ కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ భద్రతలో డొల్లతనం బయటపడింది. మోదీ కాన్వాయ్కి ఓ అగంతకుడు అడ్డొచ్చి మోదీ మోదీ అంటూ నినాదాలు చేయడంతో అవాక్కవడం అధికారుల వంతైంది. కర్ణాటకలో 2 రోజుల పర్యటనలో భాగంగా మైసూర్ చేరుకున్న ప్రధాని మోడీ పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ప్రారంభించారు. సత్తూరు మఠంలో నిర్వహించిన జగద్గురు డాక్టర్ శివరాత్రి రాజేంద్ర మహాస్వామి శత జయంతి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు ప్రధాని. రాత్రి మైసూర్లోనే బస చేశారు మోడీ. ఇవాళ మైసూర్ యూనివర్సిటీ నిర్వహించే 103వ ఇండియన్ ఐన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే గుబ్బి, తుముకూరు జిల్లాల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు చెందిన హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ కు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం బెంగళూరులో జరిగే 21వ అంతర్జాతీయ యోగా సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. మోడీ టూర్లో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. మైసూర్లో ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్కు గుర్తు తెలియని అగంతకుడు అడ్డువచ్చాడు. భుజానికి బ్యాగ్తో ఉన్న ఆ వ్యక్తి మోడీ మోడీ అంటూ నినాదాలు చేయడంతో అంతా అవాక్కయ్యారు. అంతలోనే తేరుకుని ఆ వ్యక్తిని చుట్టుముట్టారు పోలీసులు. అతను ఎవరు, కాన్వాయ్కి ఎందుకు అడ్డు వచ్చాడనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు.